రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. దిస్ ఇస్ సుధా గంటి. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ ఆన్లైన్ పేరుతో అనేక మోసాలకు పాల్పడుతున్నారు. వ్యక్తుల మానసిక బలహీనతలే పెట్టుబడిగా కొనసాగిస్తూ మోసాలకు తెగబడుతున్నారు. మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, మేము చెప్పినట్లు చేయకపోతే మహారాష్ట్ర మాజీ సీఎంకి సంబంధించిన ముఠాలతో సంబంధాలున్నాయంటూ కేసులు నమోదు చేస్తామంటూ తాజాగా ఒక గృహిణి బెదిరించింది. 40 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సదరు మహిళకు తాము ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ మాట్లాడిన నేరస్తులు మీ పేరుతో ఉన్న పార్సిల్లో MDMA డ్రగ్స్ ఉంది, ముంబై పోలీసులకు కాల్ బదిలీ చేస్తున్నాం అని చెప్పారు. తరువాత తాము ముంబై పోలీసులమని చెబుతూ ఒక ఫోటోను పంపించారు. అది మహారాష్ట్ర మాజీ సీఎం ఫోటో. అతనికి ప్రపంచ వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది, మీకు ఆ గ్యాంగ్లతో సంబంధం ఉంది, అలాగే హత్య కేసుల్లోనూ సంబంధాలున్నాయి అంటూ బెదిరించారు. అంతేకాకుండా మీది, మీ కుటుంబ సభ్యులది, బంధువులది బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. కంగారు పడిన బాధితురాలు 40 లక్షల రూపాయలు 2 విడతలుగా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసింది. కాల్ కట్టేగానే ఇదంతా మోసమని గుర్తించింది. సైబర్ క్రైమ్ కి కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేడివేడి ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేసి క్యారీ చేయాలంటే సాధారణ పేపర్లో చుట్టి తీసుకెళ్లిపోతే సరిపోదు. ఆహార పదార్థాలు చెక్కు చెదరకుండా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా హోటళ్ల నుంచి రోడ్డు పక్కన డాబాల వరకు ఇది ప్రతి చోట కనిపిస్తుంది. అల్యూమినియం పేపర్ ఉపయోగించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని తాజాగా ఉంచేలా చేస్తుంది, అందుకే దీన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కానీ భారతీయ పోషకాహార నిపుణులు మాత్రం అల్యూమినియం పేపర్లో ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. అల్యూమినియం పేపర్ను రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ అల్యూమినియం ఒక లోహం. ఆమ్ల, మసాలా ఆహారాలతో ఇది త్వరగా కరిగి ఆ పదార్థాల్లో కలిసిపోతూ ఉంటుంది. దీని కారణంగా ఆహారాల్లో అల్యూమినియం పరిమాణం అయితే పెరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అల్యూమినియం అధిక వినియోగం మూత్రపిండాలు, ఎముకలకి హాని కలిగిస్తుంది. అంతేకాకుండా ఆల్జైమర్స్ లాంటి వ్యాధులకి కారణమవుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అల్యూమినియం రేకు తయారు చేయడానికి చాలా శక్తి అవసరమవుతుంది. ఈ ప్రక్రియ సమయంలో ఇంకా గ్రీన్ హౌస్ వాయువులు విడుదల చేస్తుంది. ఫలితంగా దాని వ్యర్థాలు పర్యావరణానికి హానికరంగా మారుతాయి. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అతలాకుతలమైన విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని సంస్థలు తమ ఉద్యోగాల్ని ఎడాపెడా పీకేశారు. చిన్న పెద్ద కంపెనీలు తేడా లేకుండా అన్ని సంస్థల్లోనూ లే ఆఫ్లు ప్రకటించాయి. ఇక కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఇప్పుడు లేవు. అయినా కూడా ప్రస్తుతం చాలా సంస్థలు అయితే లే ఆఫ్స్ కొనసాగిస్తూనే ఉన్నాయి. అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా ఎన్నో దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్ని తొలగించాయి. భారత్కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థల సైతం ఉద్యోగాల సంఖ్యని భారీగా అయితే తగ్గించుకున్నాయి. అంతేకాకుండా కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా మరోసారి లే ఆఫ్స్ అయితే పర్వం అయితే ఉద్యోగాలను ఆందోళనకి గురిచేసింది. తాజాగా అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ చిప్ల తయారీ సంస్థ ఇంటెల్ భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపుకు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 18,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది దాదాపుగా 15% సమానం. ఉత్పత్తులు తయారీ ప్రక్రియలో సంస్థ ఎన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ తొలగింపుకు కారణం అంటున్నారు. గత ఏడాది చివరి నాటికి 1,24,800 మంది ఉద్యోగాలు ఇంటెల్లో ఉండేవారు. తాజాగా ఇందులో 15% మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు జరుగుతూ ఉంటాయి. అచ్చం అలా ఆశ్చర్యపరిచే ఒక వింత తాజాగా ఇటలీలో చోటు చేసుకుంది. నిజానికి వర్షం అనేది చాలా సాధారణమైన విషయం, కానీ ఎరుపు రంగులో ఉండే వర్షాన్ని ఊహించడం కూడా చాలా కష్టం. ఈ ఎరుపు రంగు వర్షాన్ని రక్తపు వర్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రక్తపు వర్షాలు ఎక్కువగా ఇటలీలో సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ వర్షం ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దీనిని రక్తం అని అంటారు. అయితే అసలు ఈ ఎరుపు రంగు వర్షం కురవడం వెనుక కారణం ఏంటి? భారతదేశాల్లో కూడా ఇలా రక్తపు వర్షం కురిసిందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అయితే ఇటలీలో రక్తపు వర్షం కురుస్తోంది. ఇక్కడ నేలలు ఎరుపు రంగు ఇసుకను కలిగి ఉంటాయి. ఈ ఇసుక రేణువులు వర్షపు నీటిలో కరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
వర్షం నీరు భూమిపై పడినప్పుడు ఆ నీటిలో ఇసుక ఉండిపోయినప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటలీ సహారా ఎడారి పక్కనే ఉండడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. భారత్లోనూ ఇలాంటి వర్షాలు కురుస్తాయి. ఇది ఈనాటి సంఘటన కాదు, 22 ఏళ్ల క్రితం కేరళలో జరిగింది. ఈ వర్షాన్ని రక్తపు వర్షం అని స్థానికులు పేర్కొంటారు. ఈ వర్షానికి ఎరుపు రంగు రావడానికి కారణం ఆల్గే తప్ప మరేమీ కాదని నిర్ణయించారు పరిశోధకులు. నిజానికి వర్షపు నీటిలో ఆల్గే ఎక్కువగా ఉండడం వల్ల ఎర్రగా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే మనకి టక్కున గుర్తొచ్చే దేశం చైనా. కానీ ప్రస్తుతం చైనాలో రోజురోజుకి జనాల సంఖ్య తగ్గుతోంది. అక్కడ యువత పెళ్లిళ్లపై మొగ్గు చూపకపోవడం, పిల్లల్ని కనాలనే ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. అయితే యువత పెళ్లిళ్ల వైపు దృష్టి సాధించేలా అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహకులను కూడా ప్రకటించింది. ఇదిలా ఉంటే చైనాలోని ఒక యూనివర్సిటీ వివాహాలపై ఏకంగా ఒక డిగ్రీని కోర్సుగానే తీసుకురావడం అనేది చర్చనీయాంశంగా మారింది. వివాహ సంబంధిత పరిశ్రమలు సంస్కృతిని, అభివృద్ధిని దానికి ఎక్కువగా ప్రోత్సహించడానికి చైనా సివిల్ ఎఫైర్ యూనివర్సిటీ ఒక కొత్త అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ని ప్రవేశపెట్టింది. వివాహాల రేటులో జనాల సంఖ్యకు సంబంధం ఉండడంతో అక్కడి ప్రభుత్వం యువతీ యువకులకు పెళ్లిళ్లు చేసుకోవాలనే ప్రోత్సాహం ఇస్తోంది. మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ అని పిలువబడే కొత్త డిగ్రీ వివాహాలపై, దాని అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెడుతోంది. చైనాలో వివాహాలు, కుటుంబ సంస్కృతిని విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడం, చైనా వివాహ ఆచారాల సంస్కృతిని, సాంప్రదాయాల్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కొత్త డిగ్రీ అయితే ఉండబోతోందట. అయితే ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం కూడా, యువత పెళ్లిళ్లపై మొగ్గు చూపకపోవడం కూడా కారణం కనిపిస్తోందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.